హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనకు టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇది వరకు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ సంబంధించి 24th మే నాడు ఒక ఎగ్జామ్ అయింది. అంతకుముందు మనకు సైన్స్ ఎగ్జామ్స్ కూడా జరగడం జరిగింది. అయితే రాబోయే సోషల్ స్టడీస్ ఎగ్జామ్, ఆ తర్వాత రాబోయే పేపర్ వన్కి సంబంధించి సోషల్ స్టడీస్లో ఎక్కువ కంటెంట్ స్కోర్ సాధించేలా మనం క్లాస్ ఇది వరకు కవర్ చేశాం. సో మనకు అభ్యర్థుల నుంచి ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల నుంచి గమనించిన విషయం ఏంటంటే 10వ తరగతి సోషల్ సబ్జెక్ట్ నుంచి ఎక్కువగా కంటెంట్ వస్తున్నట్టు మనకు తెలిసింది. అందుకనే మనము ప్రీవియస్ క్లాస్‌లో ఒక ఫస్ట్ 4 చాప్టర్స్ 10థ్ క్లాస్‌కి సంబంధించి మెయిన్ పాయింట్స్ ఏమున్నాయో వాటిని కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా మిగిలిపోయిన టాపిక్స్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో, బిట్స్ ఏమేమి ఉన్నాయో వాటిని కవర్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్ చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. అందులో ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ చాప్టర్‌కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఆ క్లాస్‌లో కవర్ అయ్యాయి. సో మిగతావి 5థ్ నుంచి 11థ్ చాప్టర్ వరకు ఇంపార్టెంట్ బిట్స్ ఈ క్లాస్‌లో కవర్ చేద్దాం. ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ టైం వేస్ట్ చేయకుండా 10థ్ క్లాస్ నుంచి ఏమేమి అడిగాడు, ఇదివరకు ఏమేమి అడగబోతున్నాడో వాటిపై అయితే డిస్కస్ చేద్దాం. సో క్లాస్‌లోకి వెళ్దాం. ప్రస్తుతం ఇప్పుడు 5వ ఆహ్, లెసన్ భారతదేశ నదులు, నీటి వనరుల్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో 5థ్ చాప్టర్ భారతదేశ నదులు, నీటి వనరులు. ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. సో ఒకసారి మీ మ్యాప్ గమనించండి. మ్యాప్‌లో మీరు చూసుకుంటే ఇక్కడ మన కింద బాక్స్ ఇచ్చాడు. సో ఇదేందనంటే సముద్ర మట్టం నుంచి ఎంత హైట్‌లో ఉన్నాయి ఇక్కడ రాష్ట్రాలు అనేవి ఇవ్వడం జరిగింది. సో మీరు ఎక్కువగా చూసుకుంటే ఈ ప్రాంతం చూడండి 3012,1000 మీటర్స్ హైట్‌లో ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ చూసుకుంటే 0-300. ఇక 1000 చూసుకోండి ఇక్కడ 1001 నుంచి 3000 మీటర్లు ఇది రాంగ్ ఇచ్చాడు. 3000 మీటర్ల కంటే ఎక్కువ. ఈ ప్రాంతం అంతా మనకు కాశ్మీర్ ప్రాంతం. ఇక్కడ హిమాలయ ప్రాంత పరిసరాల్లో అయితే చూడవచ్చు. సో ఇది ఒకటి ఫస్ట్ పేజ్‌లో మీరు గమనించాల్సింది. ఇక సెకండ్ పేజ్‌కెళ్తే ఇక్కడ మెయిన్ పాయింట్స్ వచ్చేసి భారత నదీ జల వ్యవస్థ 3 భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది. ఒకటేంది హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమి, గంగా సింధు మైదానం. సో ఈ నదీ జల వ్యవస్థని మళ్ళీ పుట్టుక ఆధారంగా 2 రకాలు హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు. సో ఇప్పుడు మనం హిమాలయ నదులకు సంబంధించి చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసుకుంటే హిమాలయ నదులు అంటే ఏమేమి వస్తాయి మెయిన్‌గా అంటే గంగా, సింధు, బ్రహ్మపుత్రగా అయితే మనం చూడవచ్చు. సో హిమాలయ నదులంటే మనం గంగా, సింధు, బ్రహ్మపుత్ర అన్నాం కదా! సో హిమాలయ నదులు అంటేనే జీవనదులు. అంటే సంవత్సరం అంతా వీటిలో నీళ్లుంటాయన్నమాట. వర్షపాతం, ఆ తర్వాత కరుగుతున్న మంచుతో సంవత్సరం అంతా వీటిలో నీళ్ళైతే ఉంటాయనైతే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క నదీ వ్యవస్థ గురించి చూద్దాం. ఇందులో మెయిన్‌గా సింధు నది వ్యవస్థ ఫస్ట్. సింధు నది వ్యవస్థ ఒకసారి మ్యాప్ తోటి చూస్తే ఇది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే చూద్దాం. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు, సింధు నది ఎక్కడ జన్మిస్తుంది అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది టిబెట్. టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని ఉత్తర వాలుల వద్ద సింధు నది మొదలవుతుంది. సో ఇక్కడ మానస సరోవరం వద్ద రెండు ఉంటాయి, సింధు ఒకటి, అలాగే బ్రహ్మపుత్ర ఒకటి. ఈ రెండు గుర్తుంచుకోండి. సింధు, బ్రహ్మపుత్ర దగ్గర దగ్గర దాదాపు కొన్ని కిలోమీటర్ల వ్యవధిలోనే జన్మిస్తాయి. సో ఇది ఉత్తర వారుల వద్ద జన్మించి ఇక్కడ టిబెట్ ప్రాంతంలో జన్మించి ఇది ఎటు పోతుంది సింధు నది? టిబెట్ గుండా వాయువ్య దిశగా ప్రవహిస్తుంది. సో ఇటు ప్రవహిస్తుంది. ప్రవహించి మళ్ళీ ఎటు వెళ్తుంది ఇది? భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఇది ఇంపార్టెంట్. ఎక్కడ ఎంటర్ అవుతుంది భారతదేశంలో అంటే జమ్మూ కాశ్మీర్లో. సో సింధుకి భారతదేశ నదిలో ఉపనదులు ఉన్నాయి. అవి ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో చూసాం. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇవి భారతదేశంలో ఉన్నాయి దీనికి. సో ఇది మెయిన్‌గా భారత్‌లో జమ్మూ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. సో ఇంపార్టెంట్ ప్రతి టాపిక్ ఇందులో చూడాలి. సో సింధు నది గురించి ఇక్కడ మనకు ఒకటి మ్యాప్ ఉంది. ఇందులో చూస్తే తెలిసిపోతది. సో చూడండి ఇందులో సింధు నది. సో క్లారిటీగా సింధు నది గురించి అర్థం కావాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ పాయింటర్ పెట్టినాను ఇక్కడ చూడండి. సింధు నది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది జన్మిస్తుంది సింధు నది. ఇక్కడ జన్మించి ఈ విధంగా ఇక్కడ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా! ఇదే ఇండస్ రివర్. ఇండస్ రివర్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో భారతదేశంలో ఎంటర్ అవుతుంది. సో ఈ విధంగా దానికి లడఖ్ రేంజ్ కొంచెం దూరంలో వెళ్తూ చివరిగా ఇక్కడ మళ్ళీ భారతదేశం నుంచి ఎగ్జిట్ తీసుకొని ఇక్కడ పాకిస్తాన్ సైడు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఇటు వెళ్తది ఇండస్ నది. ఇక్కడ చూడండి చివరి వరకు ఇక్కడి వరకు మనం చూసుకోవచ్చు సింధు నది. సో ఇది మ్యాప్ ప్రకారం మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఖచ్చితంగా సోషల్ టెక్స్ట్ బుక్ ముందట పెట్టుకోండి. మ్యాప్స్ కూడా మన మ్యాప్స్ కూడా చూస్తూ ఉండండి. కంపల్సరీ నదుల గురించి చదివేటప్పుడు మ్యాప్‌లో చూసుకుంటూ చదివితే అయితే ఎక్కువ గుర్తుకుంటది. సో ఇక్కడ అయితే ఈ రెడ్ లైన్ మీరు చూసుకోవచ్చు. సో ఇది సింధు నది గురించి మనం చూసాం. సో ఇక్కడ టిబెట్‌లోని మానస సరోవరం దగ్గర పుట్టి, ఇక్కడ పుట్టేసి మరి రివర్స్ మన ఇండియాలోకి ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఎక్కడ ఇది? జమ్మూ కాశ్మీర్ ప్రాంతం మీరు చూసుకోవచ్చు.
సో కాశ్మీర్ ఈ విధంగా ఉంటుంది కదా మనకి. సో కాశ్మీర్లో ఎక్కడ ఎంటర్ అవుతుంది అని అంటే మనకు ఇక్కడ పుట్టి ఇక్కడ ఎంటర్ అవుతుంది అనమాట కాశ్మీర్లోకి ఈ విధంగా. సో ఇది సింధు నది గురించి. నెక్స్ట్ గంగా నది గురించి చూస్తే గంగా నది అనేది రెండు నదుల కలయిక. ఒకటి ఏంది మరి, గంగోత్రి ప్రాంతంలో భగీరథి నది పుడుతుంది, అక్కడ అదొకటి. రెండవది బద్రీనాథ్ ప్రాంతంలో శతప్నాథ్ దగ్గర అలకనంద పుడుతుంది. ఈ భాగీరథి అలకనంద రెండు వచ్చి దేవప్రయాగ దగ్గర కలుస్తాయి. సో అక్కడ కలిసిన తర్వాత అది గంగా నదిగా మారుతుంది. సో ఇక్కడ ఏమైతుంది మళ్ళీ అక్కడ హరిద్వార్ వద్ద పర్వతాలను వదిలి మైదానంలోకి ప్రవేశిస్తుంది. సో మరి దీని యొక్క సంగమం చూద్దాం ఏ విధంగా ఉందో. మీరు ఇక్కడ చూడండి ఈజీగా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అలకనంద. సో చూసుకోవచ్చు మీరు. ఆ తర్వాత మనం చూసుకుంటే, సారీ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా మనకు భాగీరథి. భాగీరథి ఎక్కడ ఇది, గంగోత్రి వద్ద ఇక్కడ భాగీరథి. ఇక్కడ వచ్చేసి మనకు అలకనంద. ఇవి రెండు కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత ఇక్కడ ఇది ప్రయాణించిన తర్వాత ఇక్కడ ఇది దేవప్రయాగ వద్ద గంగా నది అనేది ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. సో ఈ విధంగా దీని యొక్క ప్రయాణం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా వెళ్తుంది అనమాట. సో ఇది గంగా నది గురించి. సో చూసుకోవచ్చు ఇక్కడ రెండు నదుల కలయిక అలకనంద భాగీరథి దేవప్రయాగ దగ్గర కలుస్తాయి. సో ఇది మెయిన్. సో నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది గురించి కూడా చూద్దాం. బ్రహ్మపుత్ర అని టిబెట్లో సాంగ్పో అంటారు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది కూడా మానస సరోవరం వద్ద పుడుతుంది. చెమ్యుంగ్డంగ్ హిమాని నది నుంచి పుడుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ పుడుతుంది దక్షిణ టిబెట్ గుండా. మనం చూసాం సింధు నది ఇక్కడ పుట్టి ఇటు వస్తుంది, కానీ బ్రహ్మపుత్ర కాదు, ఇక్కడ పుట్టి ఇటు పోతుంది రివర్స్. సో అది చూసుకోవచ్చు. తూర్పున ప్రవహిస్తుంది. ఇది దక్షిణ టిబెట్ నుంచి తూర్పున ప్రవహిస్తుంది. లోట్సెస్ తాంగ్ దగ్గర జల ప్రయాణానికి అనుగుణంగా ఉండే వెడల్పైన నదిగా 640 కిలోమీటర్ల ప్రవహిస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నైరుతి దిశగా పెద్ద మలుపు తీసుకుంటుంది. సో ఇక్కడ మెయిన్ ఇది గుర్తుంచుకోవాలి. అక్కడ సియాంగ్ అంటారు దీన్ని, లేదా దిహాంగ్ అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏమంటారంటే సియాంగ్ లేదా దిహాంగ్, అది గుర్తుంచుకోవాలి. అస్సాం లోయలోకి వచ్చినప్పుడు దిబాంగ్ లోహిత్ అనే రెండు ఉపనదులు దీంట్లో కలిసిపోయి బ్రహ్మపుత్ర లెక్క మారిపోతుంది. సో ఒకసారి మ్యాప్లో చూస్తే మీకు అర్థమైపోతుంది, ఈ విధంగా చెప్తే అర్థం కాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్టింది బ్రహ్మపుత్ర నది. టిబెట్లోని మానసరోవర్, ఇదంతా టిబెట్ ప్రాంతమే, నేపాల్కి పైన ఉంది. ఇక్కడ పుట్టిన తర్వాత సో ఇక్కడ మీరు సాంగ్పో అన్నాను కదా, చూడండి ఇక్కడ ఈ విధంగా బ్రహ్మపుత్ర నది వెళ్తూ వెళ్తూ మనం ఇంతకుముందే చెప్పాం అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఒక పెద్ద వంపు తీసుకుంటుందని. సో ఇక్కడనే పెద్ద వంపు తీసుకుంటుంది తూర్పు సైడు. ఈ విధంగా వంపు తీసుకొని మనకి ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత చివరికి ఇగో ఈ విధంగా వెళ్ళి గంగా నది బ్రహ్మపుత్రది ఒక దగ్గర సంగమం ఉంటుంది. సో ఈ విధంగా బంగ్లాదేశ్లో చేరిపోయి ఈ విధంగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. సో ఇక్కడ పద్మా అని ఉంది కదా, బ్రహ్మపుత్ర నదిని బంగాళాఖాతంలో కూడా పద్మావతిగా వ్యవహరిస్తారు. సో అది మనకి ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు, మీరు గుర్తుంచుకోవాలి. సో ఇది మీరు పాయింట్ చూడాల్సింది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అస్సాంలో దిబాంగ్ లోహిత్ అనే రెండు ఉపనదులు కలుస్తాయని మనకు చెప్పాడు. సో ఇక్కడ అస్సాం డిస్పూర్ ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ ఇవే దిబాంగ్ అలాగే లోహిత్, ఈ రెండు నదులు వచ్చి ఇక్కడ కలిసిపోయి ఇది బ్రహ్మపుత్ర లాగా మారిపోతుంది. సో ఇక్కడ ఏం చూడాలి మీరు, ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది ఈ విధంగా వచ్చి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఒక వంపు తీసుకొని ఇటు వచ్చేస్తుంది. సో గంగా నది అయితే మీరు చూశారు, ఇక్కడ నుంచి ప్రారంభమైపోయి ఈ విధంగా గంగా నది వస్తుంది. సో ఇది మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇది మనకు నది వ్యవస్థ గురించి. సో నెక్స్ట్ ద్వీపకల్ప నదుల గురించి చూద్దాం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నర్మదా తపతి నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. సో ఇంపార్టెంట్, నర్మదా తపతి పడమర నుంచి తూర్పుకు ప్రవహించవు, తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తాయి, ఉల్టా ఇవి రెండు. మిగతావన్నీ పడమర నుంచి తూర్పుకు ఇటు బంగాళాఖాతం సైడ్ రావడం అయితే జరుగుతుంది. సో ఇవి రివర్స్. ఒకసారి మ్యాప్లో చూద్దాం ఇవి. సో ఒకసారి గంగా నది ఇంకోసారి మంచిగా చూడండి. సో ఇదే ఇక్కడ చూడండి అలకనంద భాగీరథి ఇవి రెండు కలిసి గంగా ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చివరికి వెస్ట్ బెంగాల్ గుండా మన ఎక్కడికి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది పద్మావతి లాగా. సో ఇది ఒకసారి మ్యాప్ కూడా గుర్తుంచుకోండి. నేను ఇవన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, అందులో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి నర్మదా తపతి ఇవి రెండు ఇక్కడే పుట్టి ఎక్కడ వెళ్తున్నాయి ఇటు చూడండి, అరేబియా సముద్రం సైడ్ రివర్స్ వెళ్తున్నాయి. సో మిగతా నదులు ఏవి చూసుకున్నా ఇక్కడ గోదావరి, పెనుగంగ, కృష్ణ ఇవన్నీ చూడండి పడమర నుంచి తూర్పుకు ఇటు సైడ్ ఉంది పడమర నుంచి తూర్పుకు ఇటు సైడ్ వస్తున్నాయి. ఇక్కడ ఈ నర్మదా తపతి మాత్రము ఇటు రివర్స్ వెళ్తున్నాయి అన్నమాట, పడమర సైడ్ వ్యవహరిస్తున్నాయి. సో ఇది మీరు మెయిన్గా గుర్తుంచుకోవాలి, ఇదంతా రివర్లకు సంబంధించింది. ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా చదవాల్సిందే. మెయిన్ పాయింట్స్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర భాగంలో పుట్టేటి ఏమేమి, చంబల్, సింధు, బేత్వా, కేన్, సోన్ నదులు ఇవన్నీ గంగా నది వ్యవస్థకు చెందుతాయి. అడగచ్చు ఏ విధంగా అంటే గంగా నది వ్యవస్థకు చెందే నదులు ఏవి అని అంటే
ఇవి 1, 2, 3, 4, 5 చూసుకోండి సోనదులు. అలాగే ద్వీపకల్పంలోని ఇతర ముఖ్యమైన నదులు ఏంటంటే మహానది, ఆ విధంగా గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ ద్వీపకల్ప నదుల ప్రవాహ మార్గం ఇవి. వీటి ప్రవాహ మార్గం మార్గది వక్రతలున్నాయి. సంవత్సరం అంతా నీళ్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్ ఏదంటే ద్వీపకల్ప నదులలో పెద్దది ఏదంటే గోదావరి. ఇది మహారాష్ట్రలోని నాసిక్‌లోని త్రయంబకంలో పుడుతుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదొకటి గుర్తుంచుకోండి. సో, ఇక్కడ మనకు మ్యాప్ కూడా ఇచ్చాడు. మనం ఇంతకుముందు చూసింది. ఈ మ్యాప్ గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి నర్మదా, తపతి ఇటు వెళ్తాయి. మనం తూర్పు నుంచి పడమరకి. మిగతాయన్నీ చూడండి ఇటు సైడ్ వస్తున్నాయి. ఇది మెయిన్‌గా మీరు గుర్తుంచుకోవాలి. ప్రతీది ఓన్లీ నర్మదా, తపతి మాత్రమే అటు వెళ్తున్నాయి. మెయిన్‌గా చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒకటి చిన్నది తుంగభద్ర నదికి సంబంధించి. తుంగభద్ర నది కృష్ణా నదికి ఉపనది. ఇది మెయిన్‌గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఇవి వాటర్‌ని పంచుకుంటాయన్నమాట. పశ్చిమ కన్నడలో పుడుతుందన్నమాట. సో, ఇదొక పాయింట్ గుర్తుంచుకోవాలి దీంట్లో. తుంగభద్ర నది మొత్తము దీని యొక్క పరివాహక ప్రాంతం 71,417 చదరపు కిలోమీటర్లు. మెయిన్‌గా ఎక్కువగా 57,000 దాకా కర్ణాటకలోనే ఎక్కువగా ఉందన్నమాట దీనిది. సో, ఈ చాప్టర్‌లో మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. దేనిదంటే ఆదర్శ గ్రామ పథకం అని ఇచ్చి హివారే బజార్ ప్రాంతం గురించి ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో ఉంటుంది ఇది హివారే బజార్. అడగవచ్చు హివారే బజార్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంటుందని. సో, మహారాష్ట్రలో ఉంటుందన్నట్టు మనం చూడవచ్చు అహ్మద్‌నగర్ జిల్లాలో. సో, ఇక్కడ మెయిన్‌గా వీళ్ళు సంప్రదాయ పద్ధతిలో నీటి సంరక్షణ గురించి చాలా అయితే వ్యవహరించుకున్నారు. అక్కడ వాటర్ అనే ఫెసిలిటీస్ అనేది లేకుంటే ఆళ్ళు ఏ విధంగా వాటర్‌ని పొదుపు చేసుకున్నారు, ఏ విధంగా సంపదలు అటవీ సంపదలు పెంచుకున్నారో దాని గురించి అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మెయిన్‌గా మీరు గుర్తుంచుకోవాల్సింది 4 నిషేధాలు. అంటే ఆ సంపదను పెంచుకోవడానికి వీళ్ళు పెట్టుకున్న నియమాలు, నిషేధాలు చూసుకుంటే మెయిన్‌గా బృహద్‌బందీ. బృహద్‌బందీ అనంటే చెట్లని నరకడం నిషేధం. సో, ఇవి అడుగుతాడు. 100% అడుగుతాడు. బృహద్‌బందీ అంటే ఏంది? చెరాయి బందీ అంటే ఏంది? పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడం నిషేధం. నషాబందీ, మత్తు పానీయాల నిషేధం. అలాగే నస్బందీ, అధిక సంతాన నిషేధం. సో, ఇక్కడ 4 ఇంపార్టెంట్ బృహద్‌బందీ, చెరాయి బందీ, అలాగే నషాబందీ, నస్బందీ. ఇవి 4 మనకెక్కడ ఇది హివారే బజార్ ప్రాంతంలో వాళ్ళు పెట్టుకున్నారన్నమాట. మెయిన్ ఇది గుర్తుంచుకోండి. సో, ఇందులోనే ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ కేరళలోని పెరుముట్టి అనే గ్రామంలో ఆ గ్రామ పంచాయతీకి కోకా కోలా కంపెనీకి మధ్య వివాదాలు తలెత్తాయి. సో, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కోకా కోలా కంపెనీకి ఫస్ట్ లైసెన్స్ ఇస్తారు. అక్కడ వాళ్ళ కంపెనీ కొరకు. తర్వాత భూగర్భ జల మట్టాలు బాగా తగ్గిపోతే వాళ్ళు కోకా కోలా కంపెనీకి లైసెన్స్‌ని పునరుద్ధరించొద్దని పంచాయతీ నిర్ణయం తీసుకుంటది. ఇది కోర్ట్‌లో కేస్ నడిచింది. సంథింగ్. సో, ఇది మెయిన్ అయితే గుర్తుంచుకోండి. కేరళలోని పెరుమట్టి, కోకా కోలా కంపెనీ మధ్య వివాదం అడుగుతాడుగొచ్చింది. సో, ఇది మెయిన్. సో, ఇప్పుడు మనం చూసిన ఐదవ చాప్టర్‌లో ఈ నదులకు సంబంధించి మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేశాం. సో, ప్రతీదీ నేను ఇప్పటివరకు చెప్పిందంతా నోట్ చేసుకోండి. 100% లేదా టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్‌లో అండర్‌లైన్ చేసుకోండి. అడిగే ఆస్కారం ఉంటే ఈ చాప్టర్ నుంచి అడిగే క్వెషన్‌లయితే ఇవి. సో, నెక్స్ట్ ఇప్పుడు వేరే క్లాస్‌కెళ్దాం. సిక్స్త్ క్లాస్‌కెళ్దాం. సో, సిక్స్త్ లెసన్‌లో మనం జనాభా చాప్టర్ గురించి చూద్దాం. ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. గత ఎగ్జామ్‌లో అడగడం జరిగింది. సో, 100% ఒకసారి చూద్దాం మనం ఇది. సో, ఇక్కడ మెయిన్‌గా మనం చూడాల్సింది జనాభా చాప్టర్‌లో ఫస్ట్ మీరు చూడాల్సింది ఈ బాక్స్. ఏందనంటే భారతదేశంలో మొదటిసారి జనగణన 1872లో జరిగింది. అయితే మొదటి సంపూర్ణ జనగణన 1881లో జరిగింది. ఇది మెయిన్. ఫస్ట్ ఎప్పుడు 872 సంపూర్ణంగా అంటే పర్ఫెక్ట్‌గా 81లో జరిగింది. అప్పటినుంచి 10 ఇయర్స్‌కోసారి జరుగుతూనే ఉంది. 2011లో 121 క్రోర్స్ ఇండియా జనాభాగా చూడొచ్చు. ఇందులో పురుషులు 62, 37, 24, 248, స్త్రీలొచ్చేసి 58, 64, 69, 174. గుర్తుంచుకోండి. ఒక 2, 3 సార్లు పేపర్ పై రాస్తే గుర్తుంటది. సో, ఇది మెయిన్ ఇక్కడ టాపిక్ మీరు చూడాల్సింది. సో, ఇక్కడ దేశ జనాభా, జనగణనకు సంబంధించి దేశ జనాభాని 3 వర్గాలుగా విభజిస్తారు. కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి ఇది. ఏందనంటే పిల్లలు అంటే ఎవరు అంటే సాధారణంగా 15 ఇయర్స్ లోపున్న వాళ్ళు. పనిచేసే వయసున్న వాళ్ళంటే 15-59 వారు ఏజ్. వృద్ధులంటే 59 పైనున్నవారు. సో, ఇది మెయిన్‌గా రిటైర్మెంట్ ఏజ్‌కి వచ్చిన వాళ్ళు వృద్ధులుగా. ఇది మీరు ఒక్కసారి కాన్సెప్ట్ అయితే గుర్తుంచుకోండి ఇది. సో, ఇక్కడ మెయిన్‌గా ఇంకోటి లింగ నిష్పత్తి. లింగ నిష్పత్తి అంటే ఏంది? సో, జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలున్నారో లింగ నిష్పత్తి అనేదైతే తెలియజేస్తుంది. ఇది మెయిన్‌గా గుర్తుంచుకోవాలి. మనకు ఇక్కడ జనాభా లింగ నిష్పత్తి ఇవ్వడం జరిగింది ఒక గ్రాఫ్ రూపంలో. 2011లో ఎంతుందంటే 1000 మంది పురుషులకి 940 అనే స్త్రీలైతే ఉన్నారన్నట్టు మనకిది తెలుస్తుంది. సో, మెయిన్‌గా ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి 2011 జనాభా లెక్కలు సూచిస్తున్నాయి ఏంది అనంటే 0-6 సంవత్సరాల వయసు గల వారిలో లింగ నిష్పత్తి జస్ట్ 9:19 అనేది ఉండడం జరుగుతుందనైతే మనకు తెలుస్తుంది. సో, ఇది మెయిన్‌గా గుర్తుంచుకోవాలి ఇందులో. ఇక్కడ మనకి కింద కూడా ఒకటి చిన్న బాక్స్ ఇచ్చాడు. చూసుకోండి ఇక్కడ.
2011 గణాంకాల ప్రకారం ఇది అడగచ్చు 100%. ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా హర్యానా చూడండి 870, ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు తక్కువ ఉన్నారు హర్యానాలో. తర్వాత పంజాబ్, తెలంగాణ అడగవచ్చు 988, కేరళలో ఎక్కువగా ఉన్నారు స్త్రీలు 1040, అమెరికా 1050. ఈ బాక్స్ చూసుకోండి. మీరు బాక్స్ అని వదిలేసుకొని వెళ్తే అందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. బాక్స్లో ఉన్నదైతే వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచాలి. సో నెక్స్ట్ ఇక్కడ అక్షరాస్యత శాతం. స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో జనాభాలో 12% లిటరసీ. అదే 2001లో 65, 11కి వచ్చేసరికి 74%కి చేరింది. సో ఇది గుర్తుంచుకోవాలి. పురుషులకు 82, స్త్రీలకు 65% లిటరసీ రేట్లో చాలా తేడా ఉంది 2011 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక పాయింట్. అలాగే ఇంకో పాయింట్ నోట్ చేసుకోండి. 15 to 59 సంవత్సరాల వయసున్న సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు. సో శ్రామిక జనాభా అంటే ఏంది అని అడిగితే ఇదైతే మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇదొకటి ఇంకోటి. సో నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్, జనాభా మార్పు అంటే ఏంటి? సో జనాభాలో మార్పు అంటే ఒక దేశంలో లేదా ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో, ఉదాహరణకు 10 సంవత్సరాలలో ప్రజల సంఖ్యలో యొక్క మార్పుని జనాభాలో మార్పు అంటారు. సో ఇది ఒకటి మనం చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ గ్రాఫ్ గమనిస్తే ఇందులోకి ఇలా క్వశ్చన్ అడగచ్చు. సో ఏంటంటే మీరు ఒక దశాబ్ద కాలంలో ఏ దశాబ్దంలో జనాభా పెరుగుదల హెచ్చు లేకుండా తగ్గుదల ఉంది అని క్వశ్చన్ అడగచ్చు. సో ఇక్కడ చూడండి 1911లో 252 ఉంటే జనాభా పెరుగుదల, 1921 వచ్చేసరికి 251 అయింది. సో ఇక్కడ మాత్రమే తగ్గుదల కనిపిస్తుంది. మిగతాదంతా మీరు గ్రాఫ్ చూసుకుంటే పెద్దగా ఉంది కానీ పెరగడం ఉంది కానీ ఈ రెండిట్ల మధ్య తేడా కనిపిస్తుంది. సో 1911 to 21 అనేది ఇది ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ జననాల రేటు అనేది ఇక్కడ మన టాపిక్. అంటే ఇక్కడ చూడండి, ఒక సంవత్సరంలో 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో అది జననాల రేటు. సో 92లో జననాల రేటు 29, అంటే ఆ సంవత్సరంలో ప్రతి 1000 మందికి 29 జననాలు ఉన్నాయన్నమాట. సో ఇది ఒకటి పాయింట్. సో ఇక్కడ మనకు ఒకటి అడగచ్చు, అధిక మరణాల రేటుకు సాక్ష్యంగా నిలిచిన సంవత్సరాలు ఆ కాలం ఏంటి అంటే 1901 to 21 మధ్య కాలం. సో ఇక్కడ 1918లో 15 మిలియన్ల ప్రజలు ఈ ఇన్ఫ్లుయెంజా ఫ్లూ అంటువ్యాధులతో చనిపోయారు. అందుకని ఇక్కడ చాలా జనాభా తగ్గుదల ఉంది. సో ఇది మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ జనసాంద్రత, ఇదొక పాయింట్ నోట్ చేసుకోండి. జనాభా విస్తరణను జనసాంద్రత బాగా తెలియజేస్తుంది. ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా జనసాంద్రతను లెక్క పెడతారు. అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది ఇక్కడ నివసిస్తున్నారు అనేది జనసాంద్రతగా వ్యవహరించవచ్చు. సో 2011లో మరి ఇండియాది ఎంత ఉందంటే 382, అంటే ఒక చదరపు కిలోమీటర్లో 382 మంది వ్యక్తులు అయితే ఉన్నారు అన్నట్టు 2011 లెక్కలు చెప్తున్నాయి. సో ఎక్కువగా ఇక్కడ ఉన్నారంటే బీహార్లో 1102 ఉంటారు బీహార్లో. తక్కువగా వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు 70. ఇవి రెండు గుర్తుంచుకోండి పాయింట్స్. సో ఇక్కడ మ్యాప్ కూడా ఇచ్చాడు, జస్ట్ ఒకసారి కాన్సెప్ట్ వైజ్గా చూసుకోండి. సో ఇక్కడ మన కింద ఇచ్చాడు ఏ విధంగా దీన్ని వ్యవహరించాలి మ్యాప్ని అనేది ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇది 1 to 4, అంటే ఈ కలర్ ఉన్న ఏరియాలో 1 to 4 ఉన్నారు అన్నట్టు. సో ఇక్కడ అంటే మనకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లడాక్ ప్రాంతాలలో ఎక్కువ ఉంటారు. సో మన ప్రాంతాలు చూసుకుంటే తెలంగాణ 25 to 249 ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాంతం ఉంటుంది కదా తెలంగాణ, ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడక్కడ హైదరాబాద్లో మనం 250 to 999 వరకు అయితే చూడవచ్చు. 1000+ అని అంటే ఇక్కడ చూడండి ప్రాంతాలు ఇక్కడ అధికంగా ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీ, సో అయితే ఇది చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ముంబై, మెయిన్గా సిటీ ప్లేసెస్లో బ్లాక్గా చూడొచ్చు. సో మనకి ఇదే చాప్టర్లో తెలంగాణ మ్యాప్ ఇచ్చాడు. సో డిస్ట్రిక్ట్స్ ఏమేమి ఉన్నాయో ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మొత్తం 31 అని ఉంది ఈ చాప్టర్లో, కానీ 33 జిల్లాలు. ఎక్కడ ఏ జిల్లా ఉంటుంది 100% తెలిసి ఉండాలి. జస్ట్ ఇట్లా మ్యాప్ ఇవ్వగానే నోట్ చేసేటట్టు ఉండాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకు ఏ విధంగా అడిగినా మ్యాప్ అట్లా పూర్తి అవగాహన ఉంటే క్వశ్చన్ చేయొచ్చు. సో బార్డర్స్లో కూడా ఏమేమి రాష్ట్రాలు ఉంటాయి కూడా అడిగే ఆస్కారం ఉంది. సో ఈ బార్డర్లో ఏమేమి రాష్ట్రాలు ఉంటాయి కూడా తెలుసుకోండి. సో నెక్స్ట్ 7th చాప్టర్ నివాస ప్రాంతాల వరుసలో. ఇందులో నుంచి క్వశ్చన్ రావడం జరిగింది మన 24th మేలో. ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఈజీగా కవర్ అయింది. సో అదేంటో చూద్దాం. మెయిన్గా అయితే ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఈ పిక్చర్ గమనించండి. మధ్యప్రదేశ్లోని భీంబెట్కాలో ఆది మానవులు నివసించిన రాతి గుహ అనట. ఒకసారి మ్యాప్ అయితే చూసుకోండి. సో నెక్స్ట్ చూద్దాం ఏమున్నాయి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ ఒక పాయింట్, ప్రతాప్గఢ్లోని కోట. సో ఇది ఎవరు కట్టించారు? ఛత్రపతి శివాజీ, మహారాష్ట్రలోని ప్రతాప్గఢ్ వద్ద. ఇది ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ ఒక ప్రదేశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనకు 3 మౌలిక విషయాలు గమనించాలి. ప్రదేశం, పరిస్థితి, ఆ ప్రదేశం యొక్క చరిత్ర. ఎటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారుతాయంటే ఈ 3 పాయింట్లు: ప్రదేశం, పరిస్థితి, ప్రదేశం, చరిత్ర. సో ఈ 3 అయితే మనకు ఎక్కడ అంటే నివాస ప్రాంతాలు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవచ్చు. సో ఈ 3. ఈ చాప్టర్ నుంచి మెయిన్గా అడిగే టాపిక్ ఏంది అని అంటే ఈ బాక్స్ మొత్తం మీకు తెలిసి ఉండాలి. సో ఏం అడగచ్చు?
సో, మహానగరాలు అంటే ఏంది? జనాభా ఎంతవరకు ఉండొచ్చు? అంటే కోటి జనాభాకు మించి ఉంటే అది మహానగరం, మెగా సిటీస్‌గా చూడొచ్చు. ఎగ్జాంపుల్ ముంబై, ఢిల్లీ అంటే కోటి మీద ఉన్నాయి. సో, నెక్స్ట్ మెట్రోపాలిటన్ నగరాలు. అంటే దీన్ని ఏ విధంగా 10,00,000 నుంచి కోటి మధ్య ఉంటే మెట్రోపాలిటన్ నగరాలు అంటాయి. అందులో మన హైదరాబాద్, అహ్మదాబాద్ సో, ఇవన్నీ. అంటే 10,00,000 నుంచి కోటి మధ్య ఉంటాయన్నమాట. సో, ఇది. క్లాస్ 1 అంటే ఏంది? 1,00,000 నుంచి 10,00,000 ఉంటాయి. పట్టణాలంటే 5,000 నుంచి 1,00,000. రెవెన్యూ గ్రామాలంటే నిర్దిష్ట సరిహద్దులు ఉంటాయి. దానికి రెవెన్యూ గ్రామం. ఆవాస ప్రాంతాలంటే రెవెన్యూ గ్రామంలో ఉన్న కొన్ని ఇళ్ల సముదాయాలు. సో, ఈ బాక్స్ గుర్తుంచుకోండి. సో, ఇక్కడ ఇది అడిగి ఎంత జనాభా ఉండొచ్చు? సో, ఇంత జనాభా ఉంటే ఏం అడగొచ్చు? సో, ఈ విధంగా అడిగే టాపిక్ ఇది. సో, నెక్స్ట్ అడిగేది ఏరోట్రోపోలిస్ అంటే ఏంది అనంటే మనకు విమానాశ్రయాల చుట్టూ పెద్ద పెద్ద నగరాలు, నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. సో, దీన్ని ఏరోట్రోపోలిస్ లేదా విమానాశ్రయ నగరాలని అంటారు. సో, ఇది మెయిన్‌గా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు రూపుదిద్దుకుంటున్న విమానాశ్రయ నగరాలు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగుళూరు. ఎక్కడుందంటే బెంగుళూరు. ఈ విధంగా అడగొచ్చు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీలో ఉంది అడగొచ్చు. రాజీవ్ గాంధీ మన హైదరాబాద్‌లో ఉంది ఈ విమానాశ్రయం. నెక్స్ట్ ఇంకోటి సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం బ్యాంకాక్. దుబాయ్‌ది దుబాయ్ యూఏఈ. కైరోది కైరోలో. లండన్ హీత్రూ వచ్చేసి లండన్ యూకేలో. సో, ఇది గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ టాపిక్ ఒకటి కాన్సెప్ట్ అడగకపోవచ్చు గానీ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. అంతర్జాతీయ వలసలు అనంటే సాంకేతిక నైపుణ్యం, వృత్తి అనుభవం ఉన్న వాళ్ళు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలసెళ్తున్నారు. సో, ఇక్కడ చదవడం, కొంచెం నాలెడ్జ్ రాంగానే అక్కడికెళ్ళడం. వలసగానే పరిగణించవచ్చు దీన్ని. వర్క్ కోసం కాకపోయినా వలసగా వెళ్తున్నారనైతే చూడొచ్చు. ఐటీ నిపుణులు, డాక్టర్లు, మేనేజ్మెంట్ నిపుణులు ఎగ్జాంపుల్ దీనికి. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఎక్కువగా వృత్తి నిపుణులు అంటే ఏ నైపుణ్యం లేని వాళ్ళు కాదు. తర్వాత సంవత్సరంలో ఎక్కువగా వృత్తి నిపుణులు మనం చూసుకుంటే జర్మనీ, నార్వే, జపాన్, మలేషియా వంటి దేశాలకెళ్తున్నారు. సో, మెయిన్‌గా లేబర్ వర్క్స్ కోసము అంటే ఇంత నైపుణ్యం లేకుండా కొంత నైపుణ్యమే ఉండి ఆ విధంగా వలస ఎక్కువ వెళ్తున్నారంటే పశ్చిమాసియా దేశాలకు. అంటే ఇక్కడ సౌదీకి, యూఏఈకి అక్కడ వర్క్ ఏ వర్క్ అంటే ఆ వర్క్ చేయడానికి వెళ్తున్నారు కొన్ని ఒప్పందాల మీద. ఇది మెయిన్‌గా చూసుకోవాలి. సో, ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి చూడాల్సింది ఏంది అనంటే మనం మెయిన్‌గా అడిగిన క్వెషన్ మొన్న మే 24 అడిగిన క్వెషన్ వలసల చట్టం గురించి అడిగాడు. సో, ఎప్పుడు వలసల చట్టం మరి 1983 వలసల చట్టం అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో, వలసల చట్టం అడిగాడు. ఇంకోసారి నోట్ చేసుకోండి. సో, ఇది వలసల చట్టం గురించి. సో, ఇది మనకు సెవెంత్ చాప్టర్ నివాసాలు, నివాస ప్రాంతాల గురించి మనం డిస్కస్ చేసాం. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ అనే దాని గురించి. ఇందులో నుంచి మెయిన్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. సో, ఇందులో మెయిన్‌గా ఇక్కడ చూడండి భూమిని కొలవడం. భూమిని కొలవడానికి హెక్టార్‌ను అంటే 2.5 ఎకరాలని ఒక హెక్టార్‌గా అంటారు. దీన్ని ప్రామాణిక కొలమానంగా ఉపయోగిస్తారు. సో, ఇది మీరుగా గుర్తుంచుకోవాలి. ఇంకోటేందనంటే ఒక విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు చేయడాన్ని బహుళ పంటల సాగు అంటారు. ఇదొకటి గుర్తుంచుకోండి. ఇవి 2 పాయింట్లు ఇక్కడ. సో, ఇక్కడ ఇది అడగకపోవచ్చు గానీ కాన్సెప్ట్ అయితే గుర్తుంచుకోండి. ఉత్పత్తి అనేది ఏ విధంగా జరుగుతది? దానికి ఏమేం గావాలి? వర్గీకరణ చూస్తే మొదటగా భూమి కావాలి. ఆ తర్వాత రెండవది శ్రామికులు గావాలి. ఆ తర్వాత మూడోదొచ్చేసి పెట్టుబడి గావాలి. సో, ఈ 3 మెయిన్. పెట్టుబడి, భూమి, శ్రామికులు ఇది మెయిన్‌గా. సో, పెట్టుబడిలో మనకు గావాల్సింది పనిముట్లు, యంత్రాలు, భవనాలు, అవసరమైన ముడి సరుకు, డబ్బు. నాలుగవది సో, ఇది సబ్ టాపిక్ అన్నమాట పెట్టుబడిలో ఇవి 2. ఇంకోటి నాలుగోది ఏం గావాలంటే మనకు సాంకేతిక పరిజ్ఞానం గావాలి, వ్యాపార దక్షత గావాలి, ఉత్పత్తి గావాలంటే. సో, ఇది మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సింది. ఉత్పత్తి కారకాలు అంటే ఏంది అని ఒక క్వెషన్ అడగొచ్చు మనకు. చివర్లో ఉంది చూడండి. భూమి, శ్రమ, పెట్టుబడులను కలుపుకొని వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు ఉత్పత్తి చేస్తారు. వీటినే ఉత్పత్తి కారకాలు అంటారు. ఇది మెయిన్ కింద ఒకటి గుర్తుంచుకోండి. ఉత్పత్తి కారకాలు అంటే ఏంది అని అడగొచ్చు. సో, ఈ టాపిక్ నుంచి మనం చూసిన ముఖ్యమైన క్వెషన్స్ ఇవి. సో, చాలా ఉపయోగకరమైన టాపిక్ ఇది. ఎందుకంటే విలేజెస్ ఏ విధంగా ఉన్నాయి? అక్కడ ఏ విధంగా ఉత్పత్తులు చేపట్టాలి? ఉత్పత్తి వ్యవస్థ ఎలా ఉండాలి? ఆ రాంపురం విలేజ్‌లో వాళ్ళు ఏ విధంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు చేసి ఉత్పత్తులు పెంచుకున్నారు? ఏ విధంగా నిర్వహణ చేసుకున్నారు? అక్కడ పర్యావరణాన్ని, అలాగే రైతుల యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉంది? చాలా మంచిగా చెప్పిన లెసన్ ఇది. ఒకసారి ఎంతకైనా మంచిగా చదువుకోండి. లైఫ్‌లో ఉపయోగపడుతది ఇది. సో, ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఈ చాప్టర్‌లో ఇదే. సో, నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దాం ఇప్పుడు. సో, నెక్స్ట్ మనం జూశేది నైన్త్‌ది ప్రపంచీకరణ టాపిక్. ఇందులో గూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయో. ఇక్కడ మీరు జూడాలి ఫస్ట్‌ది ఒక కాన్సెప్ట్. ఇక్కడ అంతర్జాతీయ ఆర్థిక మార్పిడులతో మనం 3 రకాల ప్రవాహాలని గుర్తించవచ్చు. సో, ఏందంటే మొదటిది వస్తువులు, సేవల ప్రవాహం. రెండవది శ్రమ ప్రవాహం. మూడవది పెట్టుబడి ప్రవాహం. సో, ఈ మెయిన్‌గా మనకు ఆర్థిక మార్పులకు సంబంధించి ప్రపంచీకరణకు సంబంధించింది. సో, ఇక్కడ ఇంకోటి పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలలో ట్యునీషియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై నియంత్రణను తొలగించడానికి విప్లవాలు చేసుకున్నాయి.
సో దాన్నేమంటారంటే దీన్ని ప్రసార మాధ్యమాల్లో అరబ్ వసంతంగా పిలుచుకున్నారట. సో ఈ ఒక వర్డ్ ఇదొక వర్డ్ అయితే గుర్తుంచుకోండి. అరబ్ వసంతం. ఏంది అనంటే ఇక్కడ మీరు చదువుకోవాలి కాన్సెప్ట్ ఇది. సో నెక్స్ట్ ఇంకోటి బహుళజాతి సంస్థ అంటే ఏంటి? ఎంఎన్‌సి. ఎంఎన్‌సి అంటే ఏంటి? అంటే ఏంది అంటే ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థలు అంటారు. సో ఒక దేశానికి వివిధ రకాల దేశాలలో మనం బ్రాంచెస్ అనేవిగా చూడవచ్చు. అంటే ఒక దేశంలో ఉత్పత్తికి సంబంధించి ముడి సరుకు తయారు చేస్తారు. ఇంకో దేశంలో అసెంబ్లింగ్ చేస్తారు. ఇంకో దేశంలో డిజైన్ చేస్తారు. ఇంకో దేశంలో అమ్ముతారు. సో ఈ విధంగా ప్రతి దేశాలలో మార్కెట్‌ని పెంచుకుంటారు. అక్కడ సంబంధించి వివిధ రకాల దేశాలలో వివిధ రకాల రేట్లుంటాయి. ఆ విధంగా బడ్జెట్‌ని కూడా కంట్రోల్ చేసుకుంటారు. సో, ఇది బహుళజాతి సంస్థల వల్ల ప్రపంచీకరణ ఈ విధంగా పెరిగిపోయిందన్నట్టు ఈ టాపిక్‌లో మనకు ఇవ్వడం జరిగింది. సో, నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ జాయింట్ వెంచర్ అంటే ఏంది? ఇక్కడ కొన్ని సందర్భాలలో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. సో, దీన్ని జాయింట్ వెంచర్‌లో అంటారు. సో, ఇది మెయిన్‌గా గుర్తుంచుకోండి. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలలో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉంది. అంటే ఇది బహుళజాతి సంస్థ. సో, ఇది ఏం చేస్తది ఫోర్డ్ మోటార్స్ 1995లో భారతదేశానికి వచ్చింది. వచ్చి 1700 కోట్ల రూపాయలతో చెన్నై దగ్గర కర్మాగారం ఏర్పాటు చేసుకుంది. సో, ఇది ప్రీవియస్ క్వెషన్. ఫోర్డ్ మోటార్స్ మొట్టమొదటిసారి ఎక్కడ కర్మాగారం అంటే చెన్నై. ఇక్కడ ఏం చేసింది మన స్థానిక కంపెనీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రాతో ఈ కర్మాగారాన్ని నెలకొల్పింది. సో, దీన్ని మనం ఏమనొచ్చు? ఇక్కడ ఇంతకు ముందే చెప్పాను జాయింట్ వెంచర్ అని అనవచ్చు. సో, ఇది మెయిన్. ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్. సో, మొన్న జరిగిన మే 24 ఎగ్జామ్‌లో అడిగిన క్వెషన్ డబ్ల్యూటీఓ గురించి అడగడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది ఇది? ఇక్కడ మనకు లెసన్ ఇయ్యాలి గాని 1995లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏందిది? డబ్ల్యూటీఓ. ఎక్కడ ఏర్పాటు చేశారు మరి దీన్ని అంటే స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉందన్నమాట డబ్ల్యూటీఓ. ఇది మెయిన్‌గా గుర్తుంచుకోండి. ఇది అడగడం జరిగింది. ఇందులో 150 దేశాలు సభ్యత్వం ఉంటాయి. సో, డబ్ల్యూటీఓ గురించి అడగడం జరిగింది. ఇంకోసారి నోట్ చేసుకోండి. నేను ఇక్కడ లెసన్‌లో ఈ టాపిక్ చెప్తున్నా అంటే 100% బుక్ ముందట పెట్టుకొని అండర్‌లైన్ అయితే చేసుకోండి. మనకి ఇది ఎస్‌సీఆర్‌టీలో పీడీఎఫ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఒక కాపీ తీసుకొని పాయింట్స్ అన్నా కవర్ చేసుకోండి. ఇప్పుడు కాకపోయినా రాబోయే డీఎస్‌లో కూడా అడిగే క్వెషన్స్ ఇవి 100% తెలుసుకొని ఉండాలి. సో, ఇది నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. భారతదేశంలో వ్యవసాయ రంగమే అత్యధికంగా ఉపాధిని కల్పిస్తుంది. సో, ఇది మెయిన్ మీరు గుర్తుంచుకోవాలి. ఇది. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఇక్కడ ఆర్థిక మండలి, ప్రత్యేక ఆర్థిక మండలి. సెజ్ అంటే ఏంది? సెజ్ అంటే ఏందనంటే భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడతాయి. అంటే ఏం చేస్తాయి? ఈ సెజ్‌లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తారు. అంటే విద్యుత్, నీళ్లు, రోడ్లు, రవాణా ఇవన్నీ కల్పించి సో ఇక్కడ చాలా బెటర్‌గా ఉంది. మీరు ఇక్కడ అన్నీ ఇక్కడ మీకు ఇస్తాము. 5 ఏళ్ల పాటు ఎటువంటి పన్నులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు పరిశ్రమలు ఏర్పాటు చేయండి అని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంగా సెజ్‌లకు సంబంధించి మనం చూడవచ్చు. సో, ఇదొక టాపిక్ గుర్తుంచుకోవాలి. సో, ఇంకోటి టాపిక్ ఇందులో చూడాల్సింది మీరు ఇది. ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ. సో, ఇక్కడ ఏందిది? పునర్నిర్మాణం అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంకుని, అంతర్జాతీయ అభివృద్ధి సంఘాలను కలిపి ప్రపంచ బ్యాంక్‌గా వ్యవహరిస్తారు. ఇందులో 170కి పైగా సభ్య దేశాలున్నాయి. అమెరికా వంటి దేశాలు ఈ పనిని నిర్దేశిస్తాయి ఈ బ్యాంక్ సంబంధించి. ఎందుకంటే ఈనాటికి కూడా అమెరికాకి ఇందులో ఓట్ పర్సెంట్ 16 ఉంది వరల్డ్ బ్యాంక్‌లో. ఇది ఇంపార్టెంట్. ఇది రావచ్చు. అలాగే జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ దేశాలు ఒక్కొక్క దానికి 3-6% ఉంది. సో, నెక్స్ట్ పేద దేశాలతో పోలిస్తే ఇండియా, చైనాలకి ఎక్కువగా ఓటింగ్ ఉంది. ఇది ఈ 16%, 3-6% 170 సభ్య దేశాలు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో, ఇక్కడ దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియనే ప్రపంచీకరణ అంటారు. ఇదొకటి మీరు చూసుకోవాలి. సో, ఇది ప్రపంచీకరణ టాపిక్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. సో, నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్‌కెళ్దాం. ఆహార భద్రత. ఆహార భద్రత ఇందులో కూడా క్వెషన్స్ వచ్చే ఆస్కారం ఉంది ఎక్కువగానే. సో, ఇక్కడ మెయిన్ ఫస్ట్ చూడండి ఓహ్, 1943, 45 సంవత్సరాల్లో బెంగాల్ కరువు. సో, ఇది గుర్తుంచుకోండి ఒకటి ఫస్ట్ టాపిక్ రాంగానే. నెక్స్ట్ ఇందులో చూడాల్సింది ఇగో ఈ బాక్స్. ఆహార ధాన్యాలంటే ఏమిటి? సో, ఆహార ధాన్యాలంటే వంట నూనె, ధాన్యాలు, పప్పు దినుసులు. సో, ధాన్యాలలో 2 రకాలు. ప్రధాన ధాన్యాలు, చిరుధాన్యాలు. ప్రధాన ధాన్యాలంటే వరి, గోధుమ వస్తాయి. చిరు లేదా తృణధాన్యాలంటే జొన్న, రాగి, సజ్జ మొదలైనవి. సో, ఇది మీరు గుర్తుంచుకోవాలి. చాలామంది పోషక ధాన్యాలని కూడా అంటున్నారు. ఈ చిరుధాన్యాలని. ఇది గుర్తుంచుకోవాలి ఇది. సో, నెక్స్ట్ ఇక్కడ మనం ఒకటి చూడండి. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకి 300 గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. 100 గ్రాముల పళ్ళు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అయితే వీటి లభ్యత 180, 858 మాత్రమే ఉంది. సో, 180 గుడ్లు తీసుకోవాలి. సంవత్సరానికి సగటున అన్నా గాని 30 మాత్రమే లభ్యంగా ఉంది అని ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో, ఇదొకటి గుర్తుంచుకోండి. అడగకపోవచ్చు గానీ జస్ట్ ఒక టాపిక్. సో,
సో నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ ఇంపార్టెంట్. ఇక్కడ 2004-5లో వివిధ రాష్ట్రాల ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థలోని చౌక ధరల దుకాణాల నుంచి ఆహార ధాన్యాలు కొనుగోలు చేశారనేది తెలుస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి సర్వే ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. పర్సెంటేజ్ షేర్ ఆఫ్ పర్చేజెస్ ఫ్రమ్ పీడిఎస్ అండ్ రైస్, అంటే చౌక ధరల దుకాణం నుంచి కొనుక్కున్నది. ఇందులో హైయెస్ట్ చూడండి ఏది ఉంది, తమిళనాడు. ఇది గుర్తుంచుకోవాలి. 87.1 తోటి పీడిఎస్లో నంబర్ 1 ఉంది 11-12 ఆ సంవత్సరంలో. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. లాస్ట్ అన్నిటికంటే లీస్ట్ ఏది ఉంది చూడండి ఇందులో, గుజరాత్. గుజరాత్ కాదు, ఇక్కడ పంజాబ్ ఉంది. పంజాబ్ అనేది లీస్ట్లో ఉంది. ఎందుకు మరి పంజాబ్ లీస్ట్లో ఉంది? సో అక్కడ మరి వరి అయితే ఎక్కువగానే పండుతుంది కదా అని అంటే, పీడిఎస్ ద్వారా పంచే విధానం, ప్రజా పంపిణీ వ్యవస్థ తక్కువ ఉంది. వాళ్ళు పండించుకొని వాళ్ళది వాళ్ళే ఉంచుకుంటారు, వాళ్ళ దగ్గరనే ఉండిపోతుంది కాబట్టి వేరే దగ్గర నుంచి కొనడం తక్కువ. సో పంజాబ్లో తక్కువ ఉంది, తమిళనాడులో ఎక్కువ ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇందులో ఇంకోటి ఆహార భద్రత సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొని నిల్వ చేస్తుంది ధాన్యాలని, బఫర్ నిల్వలు అంటారు. సో ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, ఇది గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అడిగిన క్వశ్చన్, జాతీయ ఆహార భద్రత చట్టం ఎప్పుడు చట్టం చేసిందంటే 2013. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ చట్టం ప్రకారం గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అంగన్వాడీకి వచ్చే 1 to 6 ఇయర్స్ పిల్లలకు, బడికి వచ్చే 6 to 14 వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెట్టాలి అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి అడగచ్చు, ఇక్కడ జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. సో నెక్స్ట్ బిఎంఐ అనేది ఇంపార్టెంట్, శరీర బరువు సూచిక, బాడీ మాస్ ఇండెక్స్. ఇదేంటి అని అంటే బరువు కిలోలలో బై మీటర్లలో ఎత్తు వర్గం. సో వెయిట్ బై హైట్ స్క్వేర్, అంటే హైట్ని మీటర్లలో, బరువుని కేజీలలో కొలాలి. సో ఇది బిఎంఐ. బిఎం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది చూసుకోండి, తీవ్ర శక్తి లోపం ఒడిస్సా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో 33-38% మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఇది నెక్స్ట్. సో ఇది ఆహార భద్రత టాపిక్లో నుంచి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ మనం కవర్ చేస్తాం. సో నెక్స్ట్ మనం చూడాల్సింది, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సుస్థిర అభివృద్ధి సమానత. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. సో మనం ప్రీవియస్ క్లాస్లోనే చేసాం. స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంది, మానవ అభివృద్ధి సూచిక అంటే ఏంది, ప్రీవియస్ క్లాస్లో కవర్ చేయడం జరిగింది. అందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది వరకు కూడా కవర్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి. చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది చూసేయండి. సో నెక్స్ట్ మనం దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇంకా ఏమున్నాయో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేస్తుంది ముంబైలోని ధారావి మురికివాడ, భారతదేశంలో పట్టణ ప్రాంత పేదలు నివసించే అతి పెద్ద కాలనీలో ఒకటి అనేది ఇక్కడ చూడవచ్చు. సో ఇంకొకటి సబ్ టాపిక్ ఇందులో చిన్నది, భూగర్భ జలాల పునరుద్ధరణ అంటే ఏంటంటే ఎప్పుడైతే వర్షం పడుతుందో వర్షం నీరు భూమిలోకి ఇంకుతుంది, దీనిని భూగర్భ జలాల పునరుద్ధరణ అంటారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, సబ్ టాపిక్. సో నెక్స్ట్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే, మీరు ఇక్కడ పిక్చర్ చూడండి, సైలెంట్ స్ప్రింగ్. ఈ బుక్ రచించింది ఎవరంటే రచల్ కార్సన్. ఈ బుక్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏముందంటే దోమల నియంత్రణ కోసం డిడిటి పిచికారీ చేయడం వల్ల మనుషుల మీద, పక్షుల మీద పడే ప్రభావం గురించి రచల్ కార్సన్ అనే మహిళ 1962 ఇంపార్టెంట్ సైలెంట్ స్ప్రింగ్, నిశ్శబ్ద వసంతం అనే పుస్తకంలో రాశారు. సో ఈ పురుగుల మందులలోని భారలోహాలు పర్యావరణంలో కరిగిపోకుండా జీవులను పేర్కొనిపోతాయి. సో మెయిన్గా ఇంకోటి చూడండి, డిడిటి ఉన్న నీళ్లు చెరువులోకి చేరి కలుషితం చేసినప్పుడు ఈ డిడిటిలోని విష పదార్థం ఆ చెరువులోని చేపల్లో పెరిగిపోతుంది. ఆ విషమోతాదు తక్కువగా ఉండి చేపలు అయితే చనిపోవు, అంటే చాలా తక్కువ ఉంటుంది విషమోతాదు, చనిపోవు. కానీ ఒక పక్షి వచ్చి అనేక చేపల్ని తింటే ఆ పక్షులు ఆ విషమోతాదు తక్కువ 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 కాస్త అన్ని కలిపి ఎక్కువ అయిపోతుంది. ఆ పక్షిని చంపడానికి సరిపోయేంత డిడిటి అనేది పక్షిలో చేరిపోతుంది ఆ చేపల్ని తిన్నప్పుడు. సో ఆ విధంగానే దోమల వంటి పురుగులు డిడిటికి త్వరగా నిరోధ శక్తిని పెంచుకుంటాయని కూడా రచల్ కార్సన్ చూపించారు. సో ఇది ఇంకోటి ఏంటంటే ఇందులో చివరిలో ఉంది చూడండి ఒకసారి, ఎండోసల్ఫాన్. ఎండోసల్ఫాన్ రసాయనిక పురుగు మందు హానికారక ప్రభావాన్ని చూశారట. ఇప్పుడు 1976లో జీడి మామిడి తోటలను పురుగు నుంచి రక్షించడానికి కేరళ గవర్నమెంట్ హెలికాప్టర్లతో 15,000 ఎకరాలలో ఈ ఎండోసల్ఫాన్ పురుగు మందుని కొట్టించింది. సో దీని తర్వాత చాలా చాలా కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్గోడ్ జిల్లాలో ఇది జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ కాసర్గోడ్ జిల్లా. సో ఈ విధంగా 20 ఇయర్స్ పాటు చేయడం జరిగితే దాదాపు 5,000 మంది అయితే చనిపోయారంట దీనివల్ల. సో ఈ పిచికారి ఆపేసిండు. ఇవి రెండు అయితే మీరు గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. 100% చెప్తున్నా, రేపు జరగబోయే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అయితే రావచ్చు. ఇంకోటి జీవించే హక్కు, రాజ్యాంగంలోని 21 ఆర్టికల్, ఇది ప్రీవియస్ మొన్న 24లో అడగడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. నాకు ఎందుకో ఈ క్వశ్చన్ ఇవి వస్తాయని అనిపిస్తుంది, ఎందుకంటే మిగతా క్వశ్చన్లు కవర్ అయ్యాయి, ఇది అడగలేదు. రేపు జరగబోయే 28 నాడు జరగబోయే దాంట్లో అడగచ్చు, ఇది గుర్తు చేసుకోండి ఒకసారి.
సో నెక్స్ట్ ఇంకోటి నర్మదా లోయ అభివృద్ధి పథకం అతిపెద్ద ఆనకట్ట ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటి. సో ఇదొకటి. మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాలి. మధ్యప్రదేశ్‌లోని జబువా జిల్లా జలసింధి గ్రామానికి చెందిన బాబా మహారియా 1994లో సెంట్రల్ అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాశాడు. వాళ్ళ ప్రాంతం గురించి. గిరిజన భాష బిలాలాలో రికార్డ్ చేయగా హిందీలోకి అనువదించారు. ఇదొకటి గుర్తుంచుకోవాలి. ఇదే అన్నమాట లెటర్. అప్పుడు గవర్నమెంట్‌లో సీఎంగా దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నారు. సో దానికి సంబంధించి మనకు ఇదొక టాపిక్. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్‌లో ముంపునకు గురవుతాం మా గ్రామము అన్నట్టు ఒక లెటర్ అయితే ఇదంతా రాయడం జరిగింది. సో లెటర్ ఇందులో ఇంపార్టెంట్ అయితే ఏం లేవు గానీ ఆయన పేరైతే గుర్తుంచుకోండి. సో ఇది. సో ఇక్కడ ఈ లెటర్‌లోనే మనకు ఒకటి రాశారు వాళ్ళు చూడండి. మేము కాలో రాను రాజా పామ్‌తో హిందీ రాజాలను పూజిస్తాం. ఆయి కాడ భేడుబాయిని కూడా పూజిస్తాం. రాణి కాజోల్ మా పెద్ద దేవత. కుంబాయి కుందురాణిలు కొండలు మధ్వాడలో ఉన్నాయి. సో ఇది వీళ్ళు అన్నారు. అంటే ఇదేంటి? మనం ఇంతకుముందే గిరిజన తెగ యొక్క దేవతలన్నమాట. సో మనకి ఈ విధంగా అడగొచ్చు. ఎవరు వీళ్ళు? జలసింధి గ్రామ ప్రజలు, జబువా జిల్లాలోని జలసింధి గ్రామ ప్రజల ముఖ్య దేవతలు ఏంటి అని వాళ్ళు లెటర్ రాశారు. అదేంది అని అడిగితే ఒకసారి అడగవచ్చు. సో అందుకని ఈ దేవతల పేర్లు జస్ట్ ఒకసారి చదవండి. ఒకసారి చదివితే మైండ్‌లో ఫిక్స్ అయిపోతే మనం ఆప్షన్స్ అయితే గుర్తుపట్టొచ్చు. సో ఇది మీరు చూసుకోవాల్సింది. సో ఇక్కడ ఇంకోటి సర్దార్ సరోవర్‌కి నర్మదా లోయలో మనం వ్యతిరేకత సామాజిక ఉద్యమం వచ్చింది. ఒకటి ఏందంటే నర్మదా బచావో ఆందోళన్. మేధా పాట్కర్ వాళ్ళు చేస్తారు. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఈ బాక్స్ ఇంపార్టెంట్. చిప్కో ఉద్యమం ఎక్కడ అంటే ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ కొండలు 1970 ఆరంభంలో సుందర్లాల్ బాహుల ద్వారా ప్రారంభమవుతది. గిరిజన ప్రజలు వాళ్ళ చెట్లని కొట్టేయడానికి నిరాకరిస్తూ చెట్లని ఏ విధంగా పట్టుకొని నిలబడేవారు హత్తుకొని. సో ఇది చిప్కో అంటేనే హత్తుకోవడం. సో ఇది ఇంపార్టెంట్ ఒకటి. ఇది గుర్తుంచుకోవాలి చిప్కో ఉద్యమం గురించి. సో నెక్స్ట్ మనం చూద్దాం. ఈ ఖనిజాల తవ్వకాలు బాక్స్ ఒకటి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్. సో ఇక్కడ మనకు ప్రాథమిక హక్కులు జీవించే హక్కు గురించి ఇది అడిగాడు మొన్న ఎగ్జామ్లో. 1991లో రాజ్యాంగంలోని 21వ అధికరణంలో ప్రాథమిక హక్కులోని జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్యరహిత నీటిని గాలిని పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని అనుగుణంగానే సిఎన్జి వాహనాలు వాడండి అని చెప్పడం అయితే జరిగింది. ఇందులో సిఎన్జి వాహనాలు డీజిల్ నుంచి పీడనానికి గురి చేసే సిఎన్జికి మారాలని మనకు 1998లో ఆర్డర్స్ అనేవి రావడం జరిగింది. సో ఇది ఈ క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంది. ఇక్కడ ఏంటంటే సిక్కిం గవర్నమెంట్ రాష్ట్రంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులను నిషేధించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. 2015 నాటికి మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే సిక్కిం. ఫస్ట్ గవర్నమెంట్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ రేపు అడగవచ్చు కూడా. 100% సేంద్రియ రాష్ట్రంగా మారే ఇదే పంతాన్ని ఉత్తరాఖండ్ కూడా అనుసరిస్తుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇదొకటి బిఫోర్ దే పాస్ అన్నట్టు ఒకసారి చూడండి. కెన్యాలోని మస్సాయి తెగ వారు ఎక్కడికి చెందుతారు? సో ఇది మీరు జస్ట్ సింపుల్ అనుకుంటారు, ఇది చదవకుండా వదిలేస్తారు కానీ అడగచ్చు. మస్సాయి తెగవారు ఏ దేశానికి చెందినవారు అంటే కెన్యా. యుర్తా గిరిజనులు కజకిస్తాన్. కియాంగ్ గిరిజనులు టిబెట్. గౌచో తెగవారు దక్షిణ అమెరికా. 100% అడిగే ఆస్కారం ఉన్న క్వశ్చన్ చూసుకోండి. మనం మిస్ చేస్తాం కానీ అడగవచ్చు ఇది. సో ఇదండి ఇప్పుడు మనమైతే నిన్న ఒక 4 ఈరోజు ఒక 7 క్లాసులకు సంబంధించి ఇంపార్టెంట్ కవర్ చేసాం. నెక్స్ట్ మనము పార్ట్ 2లో భాగంగా నెక్స్ట్ క్లాస్లో కవర్ చేసేద్దాం. ఒక క్లాస్లో అన్ని కవర్ అయిపోతాయి. ప్రపంచ యుద్ధాల గురించి, తెలంగాణ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎందుకంటే ఈ క్లాస్ ఇప్పటికే లాగ్ అయింది. సో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే సోషల్ స్టడీస్లో ఎక్కువగా ఏ క్వశ్చన్లు అడుగుతున్నారో 10th నుంచి అవి కవర్ చేస్తాం. మెయిన్గా మనం కవర్ చేసిన, మనం తయారు చేసిన పీడిఎఫ్ నుంచి కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకసారి ఆ పీడిఎఫ్లు చూద్దాం. సో ఇది 100% చదవండి. ఎగ్జామ్‌కి పోయే ముందు. ఎందుకంటే ఇందులో నుంచి ఇప్పటివరకు చాలా క్వెషన్‌లు కవర్ అయ్యాయి. ఇందులో చూసుకుంటే మీరు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకి ప్రతి బిట్టు నోట్ చేసి రాయడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా అయితే క్లాస్ మనం చూసామో, అందులో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 200 వరకి పాయింట్స్ మనం చూడవచ్చు. 200 ఉన్నా గానీ ఒక్కో దాంట్లో ఎక్స్‌ట్రా కంటెంట్ రాయడం జరిగింది కాబట్టి ఎంత లేదన్నా 400 బిట్స్ అయితే ఈ పీడిఎఫ్‌లో కవర్ అవుతాయి. సో 100% దీన్ని ఎగ్జామ్‌కి పోయే ముందు మీరు చదువుకొని వెళ్తే ఎక్కువ స్కోర్ అయితే చేయవచ్చు. రీజన్‌కి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతది. ఇందులో చూడొచ్చు మీరు అప్ టు 200 వరకి మనం ఇందులో చూడవచ్చు. అలాగే నెక్స్ట్ దీని నుంచి మనము ఒక 225 బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్స్ తయారు చేయడం జరిగింది. అవి చూద్దాం. సో ఇది చూడండి టెట్ డిఎస్సికి సంబంధించి దాదాపు ఒక 10 మార్కులు కవర్ అయ్యేలా పేపర్ 192కి సంబంధించి క్వెషన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఒక 3 ఆప్షన్లు తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడో డెఫినెట్‌గా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్లు తయారు చేయడం జరిగింది. 100% వచ్చే ఆస్కారం ఉన్న క్వెషన్స్ ఇవి చూసుకోండి. థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు ఉంటాయి ఇందులో. మనం ఏ టాపిక్స్ అయితే చదివామో దాని మీదనే క్వెషన్ రూపంలో తయారు చేయడం జరిగింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ చూడండి క్రింది వాటిలో సరైనవి ఏవి?
ఏ సరైందా? బీసీ సరైందా? సో, ఆ విధంగా అడుగుతున్నాడు కాబట్టి దీన్ని కూడా మనం ఆ విధంగానే తయారు చేసాం చూడండి. ఇందులో 3 టాపిక్స్ తీసుకొని ఏది సరైందన్నట్టు ఆ విధంగా తయారు చేశాం. సో, ఇక్కడ ఆన్సర్ మీకు తెలవాలంటే జస్ట్ ఇక్కడ చిన్న ఒక పాయింట్ చేయడం జరిగింది. అదే ఆన్సరు. మీరు ఈ పీడీఎఫ్‌ని పొందండి. సో, ఇది ఇందులో మనం చూసుకుంటే ఈ పీడీఎఫ్‌లో 175-225 వరకు ఇందులో క్వెషన్స్ ఉంటాయి. సో, ఈ పీడీఎఫ్ ఇంతకుముందు చెప్పిన పీడీఎఫ్ అలాగే 2023కి సంబంధించి కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్ కూడా మనం కవర్ చేశాం. డీఎస్సీకి ఉపయోగపడేది ఒకసారి చూద్దాం అది. సో, ఇది చూసుకోవచ్చు కరెంట్ అఫైర్స్ 2023కు మనం జూన్ దాకా తీసుకున్న కరెంట్ అఫైర్స్ ఇందులో ఉంటాయి. డీఎస్సీకి రాబోయే గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి ఉపయోగపడుతది. ఎంత లేదన్నా దాదాపు 600 వరకి కరెంట్ అఫైర్స్ ఇందులో నోట్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్లాస్‌లో మంత్లీ వైస్‌గా 100% 104 పేజీలతోటి ఉంటుందిది. ఈజీగా మీరు ఒకసారి రివిజన్ లాగా ఉపయోగపడుతుంది. సో, నెక్స్ట్ మనం ఈ 2024కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా అతి త్వరలోనే తయారు చేసి మన ఛానల్‌లో ఎవరైతే జాయిన్ అయితారో మెంబర్స్ రూపంలో వాళ్ళకైతే అందించడం జరుగుతుంది. సో, ఇప్పటికైతే ఈ పీడీఎఫ్ పొందాలనుకునేవారు జస్ట్ మీరు ఏం తెలియదు మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన జాయిన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. సో, మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా! వీడియో కింద కూడా సైడ్‌లో జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా అయినా మీరు క్లిక్ చేసిన తర్వాత జాయిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అనిపిస్తుంది. ఇక్కడ కింద ఫ్రీ పీడీఎఫ్ నోట్స్ జాయిన్ అవ్వనుంది. జస్ట్ రూ. 59 తోటి మీరు జాయిన్ అయిపోతే లైఫ్ టైమ్‌గా ఫ్రీ పీడీఎఫ్స్ అనేవి అందించడం జరుగును. ఇంతవరకు మనం జోడించిన పీడీఎఫ్స్ కూడా మీకు ఫ్రీగా అందించడం అయితే జరుగుతుంది. సో, మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత ఈ విధంగా మన ఛానల్ మెంబర్స్ అవుతారు. వీళ్ళు మన ఛానల్ మెంబర్స్. ఇప్పటివరకి 150 మెంబర్స్ మన ఛానల్‌లో జాయిన్ అయ్యారు. వారికి పీడీఎఫ్స్ అయితే అందించడం జరిగింది. రాబోయే క్లాస్‌కి సంబంధించి ఉచితంగా క్లాసెస్‌కి సంబంధించిన పీడీఎఫ్స్ కూడా క్లాస్ కంటే ముందైతే అందించడం జరుగుతుంది. సో, ఎందుకు ఆలస్యం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే పీడీఎఫ్స్ అయితే ఉచితంగా పొందవచ్చు. సో ఇదండి మనం 10థ్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పటివరకు క్లాస్ 1, క్లాస్ 2 కవర్ చేశాం. క్లాస్ 1 చూడని వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. జాయిన్ అవ్వండి. సో, అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అందులో డిస్కషన్ జరుగుతున్నాయి. ఎగ్జామ్ అయిన తర్వాత అభ్యర్థులు వాళ్ళ యొక్క ఏ విధంగా ఎగ్జామ్ రాశారు, ఎటువంటి క్వెషన్స్ వచ్చాయనేది టెలిగ్రామ్‌లో డిస్కషన్ జరుగుతుంది కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. జాయిన్ అవ్వండి. సో, నెక్స్ట్ క్లాస్‌లో క్లాస్ 3లో భాగంగా 10థ్ క్లాస్‌లో మిగిలిపోయిన మిగతా చాప్టర్స్ ఇంపార్టెంట్ కవర్ చేయడం అయితే జరుగుతుంది. థాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ. దిస్ ఈస్ క్రాంతి ఉప్పు బిలీవర్స్ అకాడమీ. జై హింద్.